ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషం ఎవడును నీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను రాసిన సువార్త 16:24. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయాల్లో సంతోషాన్ని ఇస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు సంతోషం ఇచ్చినప్పుడు మన సంతోషాన్ని మనమే చేజేతులా కొన్నిసార్లు తీసివేసుకుంటుంటాం. మనం అనేక రకాలుగా దేవుడు సంతోషాన్ని ఇస్తున్నా కూడా ఆ సంతోషాన్ని గ్రహించుకోకుండా నా జీవితానికి ఏదో జరిగిపోతుంది, నా పరిస్థితులన్నీ బాగోలేదు, నా అనారోగ్యము పరిస్థితి బాగోలేదు, ఏదో నాకు అనారోగ్యం వచ్చేసింది, నా జీవితంలో ఏదో నష్టం జరిగింది, నా జీవితంలో ఇబ్బంది కలిగిందని ఎక్కువ ఊహలను ఊహించి దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని మనం కోల్పోతూ ఉంటాం. దేవుడు నీకు సంతోషం ఇస్తున్నప్పుడు సాతాను నీ సంతోషాన్ని తీసివేయాలని ప్రయత్నం చేసింది. కాబట్టి మన మనసు దేవుని మీద అప్పగించినప్పుడు, మరలా చెప్తున్నాను, క్రీస్తునందు మీరు ఆనందించండి అంటాడు, సంతోషించండి అంటాడు. ఎప్పుడు మనం సంతోషించగలం? మన జీవితంలో ఉన్న ప్రతి చింత, ప్రతి అవసరత, ప్రతి అక్కరత ప్రభువుకు చెప్పినప్పుడు. అది దేవునికి అప్పగించినంత వరకు కూడా మనం సంతోషించలేము. మనం దుఃఖాన్ని కలిగి ఉంటాం. మన సంతోషాన్ని సాతాను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మన దేవుడిచ్చినటువంటి సంతోషం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడూ సంతోషిస్తూ మన చింత అంతా కూడా దేవునికి అప్పగించి మన యుద్ధ నుండి సంతోషాన్ని తీసివేసేటువంటి పరిస్థితులు సాతానికి అప్పగించకుండా మన హృదయాన్ని దేవుని బట్టి సంతృప్తి కలిగి సంతోషిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వకృపానిధియగు తండ్రి, మీకు స్తోత్రాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చారు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యము, మిమ్మల్ని మహింపరిచే భాగ్యం మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి స్తుతులు తెలియజేస్తున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నేను మా హృదయాలు సంతోషిస్తాయని, ఈరోజు ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, సంతోషించలేని పరిస్థితిలో ఉన్నారో వారికి తిరిగి సంతోషాన్ని ఇచ్చి బలపరచని ప్రార్థన చేస్తాం. ప్రతి దుఃఖమును, ప్రతి బాధను ఆనందంగా దయచేసి వారి సంతోషాన్ని ఎవ్వరూ కూడా తీసివేయకోకుండా మీ కృప దయచేయమని, వారి సంతోషాన్ని తీసివేస్తున్న ప్రతి ఒక్క సాతాను శోధని నియంత్రించి, గద్దించి, దాని నుంచి విడిపించి బలపరచని ప్రార్థన చేయాలి. వివాహ దినాలు, పుట్టినరోజులు, ప్రయాణాలు, పిల్లల చదువులు, వాతావరణ పరిస్థితులు, ఆర్థికమైన అవసరతలు, అక్కరతలు, కుటుంబ బాధ్యతలు, సంఘ పరిస్థితులు సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినపు దీవెనలతో మమ్మల్ని అందరినీ సంతోషంగా నడిపించి ప్రతి హృదయంలో ఆనందాన్ని నింపమని ఈ ప్రార్థన చేస్తున్నాం, నడిచినాం తండ్రి. ఆమేన్.